హలో ఫ్రెండ్స్, మన ప్రీవియస్ వీడియోలో పోచారం రిజర్వాయర్ చూసిన తర్వాత ఒక ఫారెస్ట్ దగ్గర అయితే ఆగాము. అక్కడ జింకలను చూద్దాం అనుకున్నాము, బట్ టైం లేక చూడలేదు. నేను ఎంతవరకు జింకలను చూడలేదు, బట్ అక్కడ చూస్తే బాగుండేది. బట్ బాగా ఆకలేయడంతో వచ్చేసాం. బట్ ఎనీహౌ నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి అయితే స్టార్ట్ అయ్యాము. అది వచ్చేసరికి మెదక్ ఫోర్ట్. మరి వెళ్ళి చూసేద్దాం. హలో ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం మెదక్ ఫోర్ట్ దగ్గరికి వచ్చాము. చూడండి, ఇక్కడ నుంచి సిటీ బాగా కనపడుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే మనం ప్రీవియస్ వీడియోలో చూసిన చర్చ్ అయితే ఇక్కడ నుంచి కనబడుతుంది. ఇది సిటీలో చాలా హైట్ ఉంది. చర్చ్ చాలా హైట్, చాలా ఎత్తుగా ఉంది. అది చూడండి ఒకసారి. చూడండి, ఇక్కడ చాలామంది అయితే వచ్చి ఉన్నారు. సండే అవడం వల్ల చాలామంది టూరిస్ట్స్ అయితే వచ్చారు. చూడండి, ఇక్కడ ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ ఇలా ఈ దారి గుండానే మనం పైకి అయితే వెళ్ళాలి. ఇక్కడ ఫోర్ట్ అయితే చూడండి, మొత్తం స్టోన్తోనే కట్టి ఉన్నాయి. ఎవరో చిన్నపిల్లలు కూడా ఆడుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ ఏదో ఒక హోటల్ లాంటిది ఏదో కట్టినట్టున్నారు. లైక్ ఏమన్నా ఆకలేస్తే తినడానికి అలా. ఈ ఫోర్ట్ అయితే, ఈ కొండ అయితే సిటీ నుంచి చాలా హైట్లో ఉంది. చూడండి, అన్ని చెట్లు, మొత్తం అంతా గ్రీనరీ ఉంది ఫోర్ట్ అంతా. లోపలికైతే వెళ్తున్నాం. ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి ఒక ఎంట్రన్స్ అయితే ఉంది. ఈ కోట అయితే మనకి హైదరాబాద్ నుండి సుమారు ఒక 100 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఇది మెదక్ సిటీకి నార్త్ సైడ్ ఉంటుంది. నేను సెర్చ్ చేసి తెలుసుకున్నది ఏంటంటే, ఈ కోట 12వ శతాబ్దం అంటే 12th సెంచరీలో కాకతీయ రాజులు నిర్మించారు. కాకతీయ రాజులు అంటే మనందరికీ తెలుసుగా, రుద్రమదేవి స్టోరీ చదువుకునే ఉంటాం మనందరం. అప్పట్లో రుద్రదేవుడు రూలింగ్లో ఉన్నప్పుడు దీన్ని మెతుకుదుర్గం అని పిలిచేవాళ్ళు. మెతుకుదుర్గం అంటే ఏం లేదు, వండిన అన్నం అని అర్థం. ఈ కాకతీయ రాజులు రూలింగ్ టైంలోనే కమాండ్ పోస్ట్గా దీన్ని యూజ్ చేసేవాళ్ళు. కమాండ్ పోస్ట్ అంటే ఏం లేదు, ఏదైనా ఎమర్జెన్సీ లేదా యుద్ధాలు జరిగేటప్పుడు సిగ్నల్స్, ఆర్డర్స్ ఇవ్వడానికి ఉపయోగించేవాళ్ళు దీన్ని. ఆ తర్వాత 14వ శతాబ్దం నుంచి మునుసూరు రాజులు ఈ కోటను పరిపాలించారు. వీళ్ళు మునుసూరు కాదు, ముసునూరు. ఆ తర్వాత కుతుబ్ షాహీలు పరిపాలించారు. వీళ్ళ టైంలోనే ఈ కోట పైన ఒక మసీద్ అయితే కట్టారు. అది మనం పైకి వెళ్ళినప్పుడు చూడొచ్చు. ఈ కోటకి మొత్తం 3 ప్రధాన ద్వారాలు ఉన్నాయంట. 2 సింహద్వారాలు, ఇంకోటి గజద్వారం. సో మనం పైకి వెళ్ళేటప్పుడు చూడొచ్చు. నేను చెప్పిన 3 ద్వారాల్లో ఇది ఒక ద్వారం లాగా ఉంది. చూడండి, చూడబోతూ కొంచెం పెద్దగానే ఉంది ఎంట్రన్స్ ఇది. ఇక్కడైతే చాలామంది టూరిస్టులు ఆల్రెడీ వచ్చి ఉన్నారు చూడటానికి. చూడండి ఫ్రెండ్స్, అసలైన కోట ఇక్కడే మొదలైనట్టుంది. చూడండి, ఈ కోటను చూస్తే మనం పాత సినిమాల్లో చూసిన కోటలు ఎలా ఉంటాయో అలాగే ఉంది. ఆ డిజైను అదంతా చాలా బాగా కట్టారు. చాలామంది వచ్చారు వాళ్ళు సండే అవడం వల్ల టూరిస్ట్స్. మనం లోపలికైతే వెళ్దాం. పైకి మనం దీని లోపలికైతే వెళ్తున్నాము. ఇక్కడ అంతా స్టోన్తోనే కట్టారు, మొత్తం అంతా రాయితోనే. చూడండి, ఇక్కడ ఏదో గొయ్యిలాగా ఉంది. దీంట్లో ఏముందో చూద్దాం ఒకసారి. ఇది చూడబోతే చాలా డేంజర్గా ఉంది. లోపల ఏమన్నా ఉండొచ్చు, లైక్ పాములు, తేళ్ళు. అందుకే అవాయిడ్ చేశాను చూడకుండా దాన్ని. అసలు ఇక్కడైతే 1కి 4 దారులు ఉన్నాయి. ఏ దారిలో గుండా వెళ్ళాలో తెలియట్లేదు. దొరికిన దాంట్లో నుంచి వెళ్ళిపోవడమే. అందరూ దీన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి మనం దీన్నే ఫాలో అవుదాం. ఎక్కి కాలు నొప్పులు అయితే వస్తున్నాయి. ఇవన్నీ చిన్నప్పుడు అయితే బాగానే కొండల్లో అవి తిరిగి చాలానే ఎక్కాంలే కానీ, బట్ ఇప్పుడు అవ్వట్లేదు. ఇక్కడ ఇంకో కోట లాంటిది ఏదో ఉంది.
ఇక్కడ ఏదో పెద్ద గొయ్యిలాగా ఉంది. ఇక్కడ వీళ్ళు కట్టిన ప్రతిదానికి ఏదో ఒక పర్పస్ అయితే ఉంటుంది, బట్ మనకు అదేందో తెలియదు. మళ్ళీ ఇంకో ఎంట్రన్స్ లోపలికి వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి ఉంది ఎంట్రన్స్, ఇటు సైడ్ ఒకటి ఉంది. వీళ్ళైతే ఇటు వెళ్తున్నారు, నేనైతే ఇటు వెళ్ళిపోదామని చూస్తున్నాను. సో నేను ఇటు వెళ్ళి ఏముందో చూస్తాను. ఇక్కడ మళ్ళీ పైకి స్టెప్స్ ఉన్నాయి. సో స్టెప్స్ ఫాలో అవుతూ నేను పైకి వచ్చాను. ఇక్కడ ఒక చిన్న కోట లాంటిది అయితే ఒకటి ఉంది. ఇక్కడ ఎవరో ఉన్నారు, కపుల్స్ ఇద్దరు. నాకు తెలిసి ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళు అనుకుంటాను. ఈ సోల్జర్స్, అదే భటులు లాంటి వాళ్ళు ఉంటారు కదా, ఇలాంటి వాటి మీద నుంచొని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అప్పట్లో. ఇక్కడ నుంచి అయితే మనం చూసిన చర్చ్ అయితే మళ్ళీ ఇంకా కనబడుతుంది. పాత వీడియోలో మనం చూపించిన చర్చ్ అయితే కనబడుతుంది. చూడండి, ఇక్కడ నుంచి ఇంకా క్లియర్గా కనబడుతుంది సిటీ మనకి. చూసారు కదా ఎంత క్లియర్గా కనపడుతుందో సిటీ. ఇక్కడ ఒక దారి అయితే కనబడుతుంది మనకి. ఇప్పుడు ఆ దారి గుండా మనం పైకి వెళ్ళిపోదాం మనం పైకి. ఇక్కడ స్టెప్స్ కానీ అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. ఒకటి చిన్నగా, ఒకటి పెద్దగా ఉన్నాయి. ఈజీగానే ఎక్కచ్చులే కానీ, బట్ ఎక్కువ స్టెప్స్ ఉన్నాయి. పైకి ఎక్కువే ఉంది స్టార్ట్ అయిన కాడి నుంచి. యాక్చువల్గా మేము ఇది గ్రౌండ్ మీద ఉంటుందని అనుకున్నాం ఈ ఫోటో, బట్ కొండ మీద ఉంటుందని మాకు తెలియదు. వాటర్ బాటిల్ కూడా క్యారీ చేయలేదు, బాగా దప్పిక అవుతున్నాయి వాటరు. నడుస్తూనే ఉన్నాం, వస్తూనే ఉంది. సో ఇక్కడైతే ఇంకో ఎంట్రన్స్ ఏదో ఉంది. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ నేను 3 ద్వారాలు గజ ద్వారం అని ఒకటి చెప్పాను కదా, అది ఇదే అయ్యి ఉండొచ్చు మేబీ. సింబాలిక్ ఇక్కడ ఎలిఫెంట్ అయితే చెక్కున్నారు. దీని మీద ఒక మనిషి కూర్చొని ఉన్నాడు, వెనకాల ఇంకో మనిషి ఉన్నాడు. చాలా బాగా చెక్కారు. ఆ రోజుల్లో చెక్కిన శిల్పాలని ఇప్పుడు మనం మిషన్తో కూడా అంత నీట్గా, అంత క్లియర్ కస్ట్గా మనం చేయలేము. పాత గుళ్ళల్లో చూస్తే చాలా అలాగే ఉంటాయి. సో ఇప్పుడు నేను ఈ గజద్వారం గుండానే పైకి వెళ్దాం, చూద్దాం పైన ఏముందో. నాకు తెలిసి ఇదే లాస్ట్ అని అనుకుంటున్నా నేను చెప్పిన 3 ద్వారాల్లో. ఇక్కడ ఏంటో చాలామంది ఉన్నారు జనాలు. ఇక్కడ బాగా అలసిపోయి కూర్చున్నారు జనాలు. సో ఇటు ఒక దారి అయితే పైకి ఉంది. ఇక్కడ ఏముందో చూద్దాం. ఇక్కడ ఏదో చిన్న గోడలాగా ఒకటి కట్టున్నారు, దేనికి కట్టారో తెలీదు. చూద్దాం ఒకసారి దగ్గరికి వెళ్ళి ఏముందో అక్కడ. ఇటు ఒక దారి ఉంది. ఓకే, ఇక్కడ ఏదో గొయ్యిలాగా ఉంది, ప్రొటెక్షన్ కోసం ఈ వాళ్ళు కట్టినట్టున్నారు. జనాలు కూర్చున్న చోట మేము కూడా కూర్చొని రెస్ట్ తీసుకొని మళ్ళీ పైకి ఎక్కడం అయితే స్టార్ట్ చేసాం. ఎక్కుతూనే ఉన్నాం. మళ్ళీ మా ఫ్రెండ్ వాకింగ్లో తేడా ఉంది చూడండి, అలసిపోయాడు వాడు, నడవలేక నడుస్తున్నాడు బక్క పీనుగు. చూద్దాం. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ గోడ అయితే ఒకటి ఉంది, ఇటు నుంచి వెళ్తున్నాం మనం ఇప్పుడు. మా వాళ్ళు 2 అయితే ఆల్రెడీ ముందు వెళ్ళిపోయి ఉన్నారు. ఈడే పాప నడవలేక స్లోగా నడుస్తున్నాడు, వెనకుండిపోయాడు. ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో కోట లాంటిది ఉంది పైన. ఎస్, ఇదేదో మసీదు లాగా ఉంది. నేను చెప్పాను కదా, ఒక స్టోరీ చెప్పాను కదా ఫస్ట్, కుతుబ్ షాహీలు కట్టించారని చెప్పేసి ఒక మసీదు, అది ఇదే. చూడండి, చాలా పాతకాలం మసీదే. ఇక్కడ ఏదో పోలీసు గది అది ఇది అని చెప్పి రాశారు. చూడండి, ఇక్కడ నుంచి అయితే సిటీ చూడండి ఎంత హైట్లో ఉందో అని తెలుస్తుంది మనకి ఈ కొండ ఫోర్ట్. చూడండి ఇక్కడ ఎంత భయంకరంగా ఉందో ఒకసారి, క్లియర్గా కనపడుతుంది సిటీ మొత్తం. ఇక్కడ నేను చూస్తే అసలు నాకైతే భయం వేసింది చూసినప్పుడు. అలా ఉంది ఇక్కడ. పడితే ఇంకా పైకి రావడాలు ఉండవు, అటు నుంచి అటే పోతాం పైకి. ఇది ఫ్రెండ్స్, మనం మొత్తం అయితే కవర్ చేసాము ఫోర్ట్, టాప్ టు బాటమ్ టు టాప్ అంతా చూసేసాము. అది ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.